ప్రపంచ దివ్యాంగుల దినోత్సవ సందర్భంగా సంగారెడ్డి పట్టణంలో డాక్టర్ పూనా వేణుగోపాల్ గారి ఆధ్వర్యంలో దివ్యాంగులను శాలువలతో సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా వారు దివ్యాంగులను ఉద్దేశించి మాట్లాడుతూ దివ్యాంగులను రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకొని అన్ని రంగాలలో వారి సంక్షేమానికి కృషి చేయాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. చాలామంది దివ్యాంగులు అంటే డిసెంబర్ 3 తారీఖు వచ్చిన రోజు పెద్ద పెద్ద ప్రకటనలు, టీవీల ప్రకటనలు, పేపర్ల ప్రకటనలు, వాట్సాప్లల్లా, ఫేస్బుక్లల్లా వాళ్ళ గురించి చాలా గొప్పగా చెప్తారు. కానీ వాస్తవానికి ఏంటంటే అదంతా జరగదు. చెప్పుకోవడానికి ఆ రోజు డిసెంబర్ 3 తారీఖు రోజు మాత్రమే దివ్యాంగులు చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే మా గురించి సమాజం ఇంత గొప్పగా పొగుడుతున్నది, ఇంత సంతోషంగా ఉంటున్నారు అనేటువంటి దాని మీద మనమందరం కూడా చాలా సంతోషంగా ఉండేటువంటి పరిస్థితి. వాస్తవానికి ఏంటంటే దివ్యాంగులు అంటే వాళ్ళు మనకు సమాజానికి పనికి రానేటువంటి వ్యక్తులు అనేటువంటి భావన చాలా మంది ఒకటి ఉంటుంది. కానీ మీదికి ఒకటి ప్రకటిస్తారు, లోపల ఒకటి ఉంటుంది. నేనేం కోరుతున్నా అంటే ఈరోజు డిసెంబర్ 3 కాకుండా డిసెంబర్ 3 తారీఖే ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం అనేటువంటి ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది. నేనేం చెప్తున్నా అంటే ప్రతిరోజు దివ్యాంగుల రోజే. ఆ గొప్పతనాన్ని తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే దివ్యాంగులు నిజంగా చెప్తున్నా కదా, మనకు ఒక గంట కరెంటు పోతేనే చీకటి, రాత్రి 12 గంటలకు కానీ 2 గంటలకు కరెంటు పోతేనే చిమ్మ చీకట్ల మనకు అగ్గిపెట్టెలు ఎంకుదామన్నా, క్యాండిల్ ఎంకుదామన్నా ఒక గంట సేపు మనం మొత్తం హైరాన్ అయిపోతాం, గాబర్ అయిపోతాం గంట సేపు. కొన్ని జీవితాలు జీవితం మొత్తం అంధకారం ఉండమంటే అది ఎంత బాధాకరము. ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి. హృదయాన్ని తెరిచి ఆలోచన చేసుకోవాలి. గంట సేపు మనం తట్టుకోలేము, ఒక్కరోజు తట్టుకోలేము. జీవితం మొత్తం అంధకారం ఉన్నటువంటి, నిజంగా చెప్తున్నా కదా, అందులో నాకు తెలిసిన మటుకు ఎవరైతున్నారో వాళ్ళు భగవంతుని యొక్క స్వరూపులు. వాళ్ళని గౌరవిద్దాం, వాళ్ళని పూజిద్దాం, వాళ్ళకి ఎప్పుడు కూడా ఎల్లవేళలో కూడా సహకారం అందించేటువంటి ప్రయత్నం చేద్దాం. దాంతోపాటు కొందరికి చేతులు ఉన్నాయి, మనం అనుకుంటాం దివ్యాంగులపై వాళ్ళకి పెన్షన్ వస్తుంది అనేటువంటి ముచ్చట చెప్తారు. పెన్షన్ అంటే దేనికి? అసలు పెన్షన్ అంటే అందరూ అనుకుంటారు పెన్షన్ వస్తుంది టెన్షన్ లేకుంటున్నారనే ముచ్చట చెప్తారు. అక్కడ కుటుంబం నుంచి ప్రోత్సాహం ఉండదు. అంటే ఎట్లున్నా కానీ ఇంట్లో రాగానే అరే నీ అమ్మాయి ఈయనకి ఎట్లా చేయాలి, నేను ఎంతగానం చేయాలనేటువంటి దాని మీద చీదరించుకునేటువంటి పరిస్థితి మన కుటుంబ సభ్యులను ఉంటుంది. మీదికి మస్తు మాట్లాడతారు, మీదికి తీసుకొచ్చేటప్పుడు ప్రేమతో మాట్లాడతారు తప్ప ప్రతిరోజు అవమానాలు గురయ్యేటువంటి పరిస్థితి నేనైతే ప్రత్యక్షంగా చూస్తుంటాను. కాళ్ళు లేనున్న పరిస్థితి ఉంటుంది. కాళ్ళు లేనున్న పరిస్థితి ఏమైనా చేయాలంటే కూడా ఈ కుటుంబ సభ్యులే, ఎవరో కాదు, మనకు అత్యంత సన్నిహితులు, ఆప్తులు, మనకు అన్ని రకాలుగా చూసిన వాళ్ళే వాళ్ళు ఏం చేస్తారంటే ఎన్నిసార్లు చేయాలి, ఈయనకి ఎంత సేవ చేయాలనేటువంటి దాని మీద వాళ్ళు లోపల విసురుకుంటా, బాధపడుకుంటా, నీ జీవితం ఇంతే, నువ్వు అసలు శనీశ్వరుని, నువ్వు శని లెక్క పుట్టినావు, మా కుటుంబంలో మా వంశంలో నువ్వు దళిద్రుని అని కూర్చొని చెప్తాను. నేనేం చెప్తున్నా అంటే దివ్యాంగులందరూ కూడా డైమండ్ కంటే, కోహినూరు వజ్రం కంటే కూడా గొప్ప వ్యక్తులు, శక్తులు మీరు అనేటువంటి విషయాన్ని అయితే నేను సగర్వంగా మీ అందరూ కూడా మనస్ఫూర్తి తెలియజేస్తున్నా. ఎందుకంటే దివ్యాంగులు నిజంగా చెప్తున్నా కదా, అందరూ అనుకుంటారు దివ్యాంగులు అనేటువంటి వాళ్ళందరూ కూడా భగవంతుని యొక్క స్వరూపం. భగవంతుడు మనం ప్రత్యక్షంగా చూడము, మన రూపాలు ఉంటాయి కదా, మన కళ్ళు లేకుండా కానీ అలా మనకు భగవంతుడు కనిపిస్తాడు, చేతులు లేకున్నా కానీ అలా మనకు భగవంతుడు కనిపిస్తాడు, కాళ్ళు లేకున్నా కానీ మనకు అలా భగవంతుడు కనిపిస్తాడు, మాట రాకుండా మనకు అలా భగవంతుడు కనిపిస్తాడు, చెవులు వినిపించకుండా మనకు భగవంతుడు కనిపిస్తాడు. మీరందరూ కూడా నా దృష్టిలో మాత్రం నేను నిజంగా చెప్తున్నా కదా, భూలోకంలో కానీ మన స్వర్గలోకంలో ఉంటున్న దేవుళ్ళు కానీ నేను మాత్రం భూలోకంలో ఉండేటువంటి సుమారు ప్రపంచవ్యాప్తంగా 60 కోట్ల మంది దివ్యాంగులు దేవుల ప్రతిరూపాలు అనేటువంటి విషయాన్ని అయితే నేను మనస్ఫూర్తిగా మీ అందరు కూడా మరొకసారి తెలియజేస్తున్నా. ఈ కార్యక్రమానికి మా సిస్టర్, మా జుబేదా గారు, జుబేదా అంటే నిజంగా చెప్తున్నా కదా, జుబేదా అంటే దివ్యాంగుల లోపల ఒక జ్యోతి, ఒక వెలుతురు, ఒక దివిటి లేక ఆమె నిజంగా చెప్తున్నా కదా, ఆమెకి వెనుకకి ఇవ్వలేరు, లేరు, ముంగట ఇవ్వలేరు. ఒక సామాన్యమైన మహిళ చిన్నగా ఏం చేసిందంటే జడిపిలా ఎట్లో రిక్వెస్ట్ చేసుకొని ఆ మంచితనమో దేంతోనో చిన్న ఎస్టీడీ బూత్ స్టార్ట్ చేసినప్పుడు కూడా చాలా మంది ఫ్రీ కాల్స్ చేస్తున్నారు. అన్న 2-3 సార్లు మాట్లాడి 3 సార్లు మాట్లాడి దాని తర్వాత ఆమె మంచితనం చూసి ప్రతి ఒక్కరు కూడా ఆమెకు సహకారం చేసేటువంటి ప్రయత్నం చేసింది. నిజంగా చెప్తున్నా కదా, ఒక 20 సంవత్సరాల నుంచి కుటుంబ సభ్యులు లేరు, ఎవ్వరు లేకుండా ఈరోజు వాళ్ళ పిల్లల్ని ఆమె ఈరోజు ఇంత పూర్తికి బతుకుందని. నిజంగా చెప్తున్నా కదా, దేవుని యొక్క కృప. కష్టం అనేటువంటి దాన్ని ప్రేమించింది, కష్టాన్ని ఇష్టపడ్డది, అవమానాన్ని ఇష్టపడ్డది, వ్యతిరేకతని ఇష్టపడ్డది. కొన్ని సందర్భాల్లో నా జీవితం ఇట్లయిపోయింది, నేను ఒక ఆడదానికి పుట్టి కూడా నా మొత్తం అందట్లో కూడా అవమానం పడుతున్నా, చాలా సందర్భాల్లో కూడా సజ్దాం అనేటువంటి ఆలోచన చేసింది. కానీ
తర్వాత ఆలోచన చేసింది, ఏం ఆలోచన చేసిందంటే నాకు కాలు లేకున్నా కానీ నా మనసు అనేది ఉన్నది, నాకు హృదయం అనేటువంటిది ఉన్నది, నాకు సర్వం శక్తి ఉన్నది, నేనెందుకు సస్తా, సావును చంపుతా, ఇది నాకు నేను చేసినటువంటి తప్పు కాదు, మాకు భగవంతుడు ఇచ్చినటువంటిది, ఇది ఒక రకమైనటువంటి ఒక కష్టాన్ని భగవంతుడు మాకు కోరుకున్నాడు, సరే మీకు కష్టపడతా అనేటువంటి దాని మీద ముంగడికి వచ్చినటువంటి సంగారెడ్డి జ్యోతి, దివ్యాంగుల జ్యోతి మా జుబేద గారు అనేటువంటి విషయాన్ని అయితే నేను మనస్ఫూర్తి తెలియజేస్తున్నా. పక్కకున్నటువంటి నరసింహ నిజంగా చెప్తున్నా, గత సంవత్సరం నుంచి చూస్తున్నా నేను, ఆయన ఎంతో అసలు ఎంత టాలెంట్ అంటే నరసింహ లోపల అద్భుతమైనటువంటి శక్తి ఉన్నది. ఆయన పేపర్ కూడా పెన్ గన్ అనేటువంటి ముచ్చట చెప్పింది. చాలా సందర్భాలు ఉంటాడు, ఏం నరసింహన్న నువ్వు నిజంగా నువ్వు ఇట్లుండి కూడా ఒక పేపర్ని ఎట్లా నడిపిస్తున్నావు, ఒక ఛానల్ ఎట్లా నడిపిస్తున్నావు, ఒక ప్రింట్ మీడియాని ఎట్లా నడిపిస్తున్నావు అనేటువంటి దాని మీద చాలా సందర్భాలు అంటే నా లోపల శక్తి ఉన్నది, నేను ఎప్పుడు కూడా నేను దివ్యాంగుని అనేటువంటి ఆలోచన చేస్తారు కానీ నేను దివ్యమైనటువంటి వ్యక్తిని అనేటువంటి చెప్పినటువంటి వ్యక్తి కూడా మా నరసింహ అనేటువంటి విషయాన్ని కూడా మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటాం. అసలు గొప్ప ఆలోచన మన లోపల ఏంటంటే, చాలా మంది ఏంటంటే చిన్న ఇబ్బంది రాగానే సమస్య అనేటువంటి దాని మీద బాధపడతాం. నాకు కళ్ళు లేవనేటువంటి సమస్య, కాళ్ళు లేవనేటువంటి సమస్య, చేయలేవు అనేటువంటి సమస్య అనేటువంటి దానికి నరసింహని చూసా కదా, నాకు ఏ సమస్య లేవు, ఆ సమస్యకు పరిష్కారం చేసేటువంటి సత్తా నా లోపల ఉంది కనుక ఈరోజు సంగారెడ్డి జిల్లాలో ఎక్కడ పోయినా కానీ పెన్ అనేటువంటిది ఈరోజు గన్ను లేక వెళ్తుంది అనేటువంటి విషయాన్ని కూడా నేను మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. చాలా మంది ఏంటంటే ఇప్పటిదాకా నరసింహని ఏం అడిగిండు, మాకు రిజర్వేషన్ 5% కావాలని ముచ్చటడి, దాని తర్వాత మాకు ఆర్థికంగా ఎదగాలనేటువంటి దాని మీద మాకు కొన్ని స్కీమ్స్ కావాలి, అవి కావాలి, ఇవి కావాలి. నేనేం కోరుకుంటున్నా అంటే ఇవన్నీ రావాలంటే మనకేం కావాలి, రాజ్యాధికారం కావాలి. రాజ్యాధికారం కాకుండా దివ్యాంగులకు సంబంధించినటువంటి వ్యక్తి ఎవరన్నా ఎమ్మెల్యే అయిందనుకో, మీకు సంబంధించినటువంటి సమస్యలు అక్కడ ప్రస్తావించేటువంటి అవకాశం ఉంటుంది. అక్కడ ప్రస్తావన రావాలంటే ఒక దివ్యాంగులు ఒక ఎమ్మెల్యే కావాలి, పార్లమెంట్లో ప్రస్తావించాలంటే ఒక దివ్యాంగుడు ఏం కావాలి, ఎంపీ కావాలి, ఒక చైర్మన్ కావాలి, ఒక కౌన్సిలర్ కావాలి, ఒక వార్డ్ మెంబర్ కావాలి. నేను ఎట్లా బతకాలనేటువంటి దాని మీద కోరుకుంటాము. కానీ ఈ రోజు నేను దివ్యాంగుల దినోత్సవం రోజు మీ హృదయాన్ని ఓపెన్ చేసి నేను ఎట్లయినా బతుకుతా, ఎందుకంటే మిమ్మల్ని సృష్టించింది ఎవరు, భగవంతుడు సృష్టించుడు, ఆయన ఖచ్చితంగా నడుపుతాడు. కానీ మీరు బతకడం కాదు, మీకంటే కూడా చిన్న ఉన్న వాళ్ళు బతకాలంటే ముందుగా మనకు కావాల్సింది ఏంది, నేను చెప్పింది కాదు, ఐక్యరాజ్య సమితి అనేటువంటి చెప్పింది ఏంటంటే రాజకీయంగా రాటుదేనటువంటి వ్యక్తులే మా దివ్యాంగులు కావాలనేటువంటి కార్యక్రమం కూడా కావాలని చెప్పేసి కూడా మిమ్మల్ని అందరూ కూడా కోరుతున్నటువంటి విషయాన్ని తెలియదు. కానీ ఎంతసేపు మనం చాలా మంది ఏంటంటే నాకు ఆ 4000 పెన్షన్ వస్తే చాలు, 4000 నుంచి 6000 పెన్షన్ వస్తే చాలు, దాని తర్వాత ఇది వస్తే నాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు వస్తే చాలు, నాకు ఇంకా దాంట్లో ఇల్లు వస్తే చాలు, నాకు మన బస్ పాస్ వస్తే చాలు, నాకు అది వస్తే చాలు. దయచేసి చెప్తున్నా కదా, దీంతో పాటు కూడా మీరు ఆలోచన చేసుకోవాలి ఏంటంటే మీకున్నటువంటి పరిధి లోపల ఏ రకంగా ముంగడిపోతాం అనేటువంటిది కూడా మీరు ఆలోచన చేసుకోవాలని చెప్పేసి కూడా మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నటువంటి విషయాన్ని కూడా మరొకసారి తెలియజేసుకుంటా. ఇక చెప్పుకుంటూ పోతే చాలా రకాల సాంస్కృతికంగా కూడా నేను చెప్తున్నా కదా, సంస్కృతంగా అంటే మన చాలా రకాలైనటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి మన జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ. ఏ సాంస్కృతికమైన కార్యక్రమం ఉన్నా కానీ అలా దివ్యాంగులు కూడా సరి అయినటువంటి ప్రాధాన్యత ఇచ్చేటువంటి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ప్రతి దాంట్లో కూడా వాళ్ళని పార్టిసిపేట్ చేస్తే వాళ్ళకు కూడా ఏముంటుంది అంటే మాకు కూడా గౌరవం దక్కింది, మాకు కూడా దాంట్లో ఒక ప్రాధాన్యత దక్కింది అనేటువంటి ఆలోచన చేసేటువంటి ప్రయత్నం చేస్తారు కనుక నేను ఒకటే కోరుతున్నా, రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ దివ్యాంగుల యొక్క మనసు అనేది చాలా పవిత్రమైంది. వాళ్ళ మనసు గాయమైంది అనుకో, ఆ ప్రభుత్వాలు కూడా ఎక్కువ రోజులు ఉండేవి, ఆ కలకల కూడా మంచిది కాదు. కనుక దివ్యాంగులు మంచిగా ఉండాలంటే సామాజికంగా మంచిగా ఉండాలి, రాజకీయంగా మంచిగా ఉండాలి, సాంస్కృతికంగా మంచిగా ఉండాలి, ఆర్థికంగా మంచిగా ఉన్న రోజే ఆ ప్రభుత్వం కానీ, ఆ రాష్ట్ర ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ సమాజం కూడా మంచిగా ఉండేటువంటి పరిస్థితి అనేటువంటి విషయాన్ని కూడా మీకు అందరూ కూడా తెలియజేసుకుంటా. దివ్యాంగుల లోపల చాలా మందికి దివ్యాంగుల లోపల అద్భుతమైన తెలివితేటలు ఉంటాయి, అపారమైనటువంటి తెలివితేటలు, అపారమైనటువంటి జ్ఞానశక్తి ఉంటుంది. మనం ఇప్పుడు మధ్యలో మనం చూస్తున్నాం 2G 3G 4G 5G 6G అనేటువంటిది మధ్యలో యాక్టివా బైక్ చూసినాం, 6G అనేటువంటి దాని మీద వచ్చింది. మొబైల్ ఫోన్లో 6G అనగా మనం ఇల్లాడుతున్నాం, దుంకులాడుతున్నాం. కానీ ప్రతి ఒక్క దివ్యాంగుల లోపల నేను చెప్తున్నా కదా, ఛాలెంజ్ చేసి చెప్పగలుగుతా, నా పేరు కూనవేణు. దివ్యాంగుల లోపల ప్రతి ఒక్క దివ్యాంగులు నాకు తెలిసిన మటుకు 25 లక్షల జీబీ ఉంటుంది మన లోపల. 25 లక్షల జీబీ అంటే అంత అపారమైనటువంటి తెలివితేటలు దివ్యాంగుల లోపల ఉంటుందనే విషయాన్ని కూడా నేను ప్రత్యక్షంగా కొన్ని ఉదాహరణలు కూడా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. అంటే జాన్ మిల్టన్ అనేటువంటి వ్యక్తి 1652 సంవత్సరం బ్రిటన్ సంబంధించినటువంటి పారడైజ్ లాస్ట్ అనేటువంటిది ఒక నవల రాసింది. 44 ఏట ఆయన కళ్ళు పోయినాయి, 44 ఏట ఆయన కళ్ళు పోయినాయి. పారడైజం లాస్ట్ అనేటువంటిది ఒక నవల రాసిండు. ఇప్పటి కూడా ఆ నవలను బీట్ చేసేటువంటి వ్యక్తులు, ఇప్పటి కూడా
ఆ నవలను బీట్ చేసినటువంటి వ్యక్తులు లేరంటే మనం ఒకసారి సోంచాచాలని చెప్పేసి కూడా మీకు అందరు కూడా తెలియజేసుకున్నారు. జాన్ మిల్టన్ అని మీరు యూట్యూబ్ లో కూడా కొట్టండి, ఆయన గురించి మీకు ఒక చరిత్ర వస్తుంది. బిథోవెన్ అనేటువంటి సంగీత విద్వాంసుడు, బిథోవెన్ అనేటువంటి సంగీత విద్వాంసుడు, ఆయన మొత్తము చౌలింపి బ్రహ్మచోడు అంటారు చూడ, బ్రహ్మచోడు ఆయన చెప్తున్నా కదా, ప్రపంచాన్ని అబ్బరపరిచేటువంటి సంగీత విద్వాంసుడు. ఆయన మించినటువంటి సంగీత విద్వాంసులు లేదు ప్రపంచంలో, భారతదేశంలో కాదు ప్రపంచంలో. నారాయణ అనేటువంటి ఒక వ్యక్తి నిజంగా చెప్తున్నా 1981 సంవత్సరంలో ఆయన నిజంగా చెప్తున్నా కదా, అద్భుతమైనటువంటి ఇది చేసేటువంటి ప్రయత్నం చేసి ఆయన ఏం చేసింది తెలుసా? అర్జెంటీనా ఉన్నటువంటి ఆయన 2 కాళ్ళు లేవైనకు, వింటున్నావా, 2 కాళ్ళు లేవైనకు నారాయణ అనేటువంటి 2 కాళ్ళు లేకపోతే అర్జెంటీనాలో 17,000 అడుగులు ఉన్నటువంటి పర్వతాన్ని అధిరోహించింది. 17,000 అడుగులున్న పర్వతాన్ని అధిరోహించిన ఆయనకు 2 కాళ్ళు లేవైనకు. అర్జెంటీనా ఉన్నటువంటి ఓ పర్వతాన్ని 2 కాళ్ళు లేనటువంటి వ్యక్తి అధిరోహించిందంటే 1981 అధిరోహించింది. భరత్ రాజ్ అనేటువంటి వ్యక్తి, ఆయనకు 2 చేతులు లేవైన, 2 చేతులు లేకున్నా కానీ ఇంట్లో పనులన్నీ చేస్తుండే, ప్రింటింగ్ ప్రెస్ లో జాబ్ చేస్తుండే, పొయ్యి వెలిగిస్తుండే, ఆయనే వాళ్ళ అమ్మ కూడా భోజనం పెట్టేటువంటి శక్తివంతు, చేతులు లేకున్నా కానీ చేసినటువంటి చరిత్ర. నేను చెప్పేటి అన్ని కూడా మీరు యూట్యూబ్ లో కొట్టండి, ఇవన్నీ కూడా మీకు తెలుస్తాయి విషయాన్ని కూడా మీకు అందరు కూడా తెలియజేసుకుంటాం. ఇక చాలా రకాలైనటువంటి చెప్తున్నా కదా, ఈ మధ్యలో పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేటువంటి వ్యక్తి, ఆయన చేతులు లేవు, కాళ్ళు చిన్న కాళ్ళతోనే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా పర్సనాలిటీ డెవలప్మెంట్ ఈరోజు ప్రపంచాన్ని అబ్బరపరిచేటువంటి వ్యక్తులు ఈరోజు. మనం ఎప్పుడు ఎంతసేపు ఆలోచన చేస్తామంటే డిసెంబర్ 3 ఎప్పుడు వస్తుందా, మనకు ఎప్పుడు సన్మానం చేస్తారు, మనం ఎప్పుడు గౌరవిస్తారు, అప్పటి వరకు మనకు ఎవ్వరు గౌరవించారు, ఆ రోజన్నా మేము సంతోషంగా బతుకుతున్నాం అంటే డిసెంబర్ 3 కోసమే బతుకుతున్నాం అనేటువంటి ఆలోచన చేస్తారు. డిసెంబర్ 3 తారీఖు కాకుండా మిగతా 364 రోజులు మీకు ప్రతిరోజు కూడా దివ్యాంగుల రోజు అయిన రోజు నేను చాలా సంతోషపడతానేటువంటి విషయాన్ని కూడా మీకు అందరు కూడా తెలియజేసుకుంటాం. ఆ రోజు రావాలి. మనం డిసెంబర్ 3 తారీఖు అందరు చేసుకుంటారు, కానీ ప్రతి 364 రోజులు మీ రోజు అయిన రోజు నేను చాలా సంతోషపడతానేటువంటి విషయాన్ని కూడా మరొకసారి తెలియజేసుకుంటా. చాలా మంది కూడా ఉన్నారు, చాలా మంది అనుకుంటారు ఏంటంటే సమాజం మనం కేర్ చేస్తలేదు, సమాజం మనం పట్టించుకుంటలేదు, సమాజంలో మనం చిన్న చూపు చూస్తుంది అనేటువంటి ఆలోచన చేస్తుంది. కానీ చిన్న చూపు కాదు, నిజంగా చెప్తున్నా కదా, చాలా మంది మిమ్మల్ని దగ్గర తీసుకునేటువంటి పరిస్థితులు. కానీ చాలా మందికి ఏంటంటే దివ్యాంగుల యొక్క పరిస్థితి వాళ్ళకి తెలియదు. వాళ్ళ కుటుంబము, వాళ్ళ పోషణ, వాళ్ళ సంపాదన, వాళ్ళ మొత్తం ఉండలేదంతా గిరిగీసుకొని అల్లనే తిరుగుతున్నారు తప్ప వేరేది ఆలోచన చేసేటువంటి పరిస్థితి వాళ్ళకి లేదు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా, మన ఇస్మాయిల్ భాయ్ అనుకో, ఇస్మాయిల్ భాయ్ పొద్దుగా లేచి తయారైపోయి ఇన్స్టిట్యూట్ పోవాలి, స్టూడెంట్ వాళ్ళ లెక్క ఈ లెక్క ఉంటాడు, సమాజంలో ఏం జరుగుతుంది అనేటువంటి దాని మీద ఆలోచన చేద్దామంటే ఇక్కడ కింద మీద ఇటువంటి పరిస్థితులుగా సమాజం, నిజంగా చెప్తున్నా కదా, సమాజం ఎప్పుడు కూడా ఒక పవిత్రమైన దేవాలయం. ఆ దేవాలయంలో కొందరు మంచోళ్ళు ఉంటారు, కొందరు బద్మాసులు ఉంటారు, కొందరు లంగలు ఉంటారు, కొందరు లపంగలు ఉండేటువంటి ప్రయత్నం చేస్తారు. సమాజంలో అన్ని రకాల మనుషులు ఉంటారు కనుక మనం ఒకసారి ఏంటంటే ఎవరో చెడు మనిషిని చూసి సమాజం మొత్తం ఇట్లా చెడు మనుషులే ఉన్నారు, దివ్యాంగులను పట్టించుకుంటలేరు అనేటువంటి ముచ్చట చేయొద్దని చెప్పేసి కూడా మీకు మనస్ఫూర్తి తెలియజేసుకుంటాను. ఎందుకంటే చాలా మంది ఉన్నారు, నేను చెప్తున్నా కదా, ఇప్పుడు NH10కి సంబంధించినటువంటి అన్న ఎక్స్క్లూజివ్ గా ఒక దివ్యాంగుల కార్యక్రమం అంటే అన్ని పక్కకు పెట్టుకొని ఒక ప్రత్యేకమైన కార్యక్రమం చేసుకోవడానికి వచ్చినటువంటి, నిజంగా చెప్తున్నా కదా, దాస్ గారికి నేను ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటా. ఉన్నారు సమాజంలో చాలా మంది ఉన్నారు ఏంటంటే మీ యొక్క బాధలు తెలియదు, మీ కష్టాలు తెలియదు, చిన్న ఏలుకు దెబ్బ తాకితేనే అబ్బా అనేటువంటి దాని మీద మాత్రం మొత్తం చేయలేనటువంటి వ్యక్తుల యొక్క పరిస్థితి, కాలేనటువంటి పరిస్థితుల వ్యక్తులు ఏంది, వాళ్ళ యొక్క పరిస్థితి ఏంది, చెవులు ఇంపి అనేటువంటి వ్యక్తుల పరిస్థితి ఏంది, మాట రాని వ్యక్తుల పరిస్థితి ఏంది, కళ్ళు లేనటువంటి వ్యక్తి పరిస్థితి ఏంది, ఒక్కొక్కరికైతే కొన్ని చాలా రకాలైనటువంటి ఇబ్బందులైనటువంటి పరిస్థితి వ్యక్తులు చూస్తుంటాం. కనుక ఒకటే కోరుతున్నా, మిమ్మల్ని అందరూ కోరేది ఏంటంటే మీ లోపల అచంచలమైనటువంటి ధైర్యం ఉన్నది, అచంచలమైన విశ్వాసం ఉన్నది, ఏది ఉన్నా లేకున్నా భగవంతుడు ఇచ్చినటువంటి శరీరం ఉన్నది, భగవంతుడు ఇచ్చిన గుండె ఉన్నది, భగవంతుడు ఇచ్చినటువంటి ఆలోచన ఉన్నది. ఆలోచనతోనే మనం ముంగట్టుకోయేటువంటి ప్రయత్నం చేయాలని చెప్పేసి కూడా మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్న విషయాన్ని కూడా మరొకసారి తెలియజేసుకుంటాం. ఇక చాలా మంది ఏంటంటే ఆలోచన ఒకటే ఉంటది, ఏంటంటే ఈ రోజు నుంచి ఒకటే కోరుతున్నా, ఏంటంటే మీ లోపల ఒక రకమైన ఆలోచన తీసి పక్కకు పడేసా, నేను దివ్యాంగుణ్ణి, నాకేం చేత కాదు, నేను ఎవరో ఇస్తే దాని మీద నేను ఆధారపడతా అనేటువంటి ఆలోచన మాత్రం చేయొద్దని చెప్పేసి కూడా మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నాను. ఈ రోజు నుంచి మీ లోపల ఒక గొప్ప ఆలోచన రావాలి, ఏంటంటే నేను దివ్యాంగుని ఉండొచ్చు, దేనికి, నాకు ఉన్నటువంటి అవయవానికి తప్ప నాకు కాదనేటువంటి ఆలోచన చేసుకోవాలి. ఒకటే చెప్తున్నా. ఇంకోటి ఏంటంటే మీ ఆలోచననే విత్తనం, అదే మీకు వచ్చేటువంటి పంట. ఇప్పుడు ఉన్నటువంటి రాజు ఉన్నాడు, రాజు ఆయన PhD చదువుతున్నంటే ఆయనకు ఒక సంకల్పం ఉన్నది, నేను దివ్యాంగునైనా కూడా నేను ఒక పీజీ చదువుతున్నా, నా సమాజానికి ఏమైనా చేయాలి,
నా తోటి వాళ్ళు బాధపడేవాళ్ళకు కూడా నేను కూడా ఒక దిక్సూచి కావాలనేటువంటి దాని మీద ఆయన నిర్విరామ కృషి చేస్తున్నటువంటి రాజు గారికి కూడా నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఎందుకంటే దివ్యాంగులు అనగానే చాలా మంది ఏమంటారు అంటే, చాలా మంది మజాక్ కూడా వస్తుంటారు అనమాట. దివ్యాంగులు అంటే ఏం రాబాయ్, మీకు రిజర్వేషన్ వస్తుంది, 5% రిజర్వేషన్ వస్తుంది, జాబ్ ఈజీగా వస్తుంది, దాని తర్వాత నీకు పెన్షన్ వస్తుంది, అవి వస్తుంది ఇవి వస్తుంది అని ముచ్చట చెప్తారు. నొక్కటి కొడుతూనే ఉంది. సకలాంగులు ఉన్నారు కదా, సకలాంగులు ఒక్కొక్క రోజు చెప్తున్నా కదా, దివ్యాంగులు లేక ఒక్క నిమిషం కూడా బతకలేరు. ఒక్క నిమిషం కూడా బతకలేరు అంటారు. ఒక్క నిమిషం కళ్ళు మూస్తేనే కింద మీద అయితే రెండు సార్లు చేతులుగా కింద మీద అయితే పని చేయకపోతే కింద మీద అయితే, కాళ్ళు పని చేయకపోతే కింద మీద, చెవులు ఎంపియకపోతే కింద మీద అయితే, మాట రాకపోతే కింద మీదటువంటి పరిస్థితులు కనుక దయచేసి చెప్తున్నా కదా, సకలాంగులు ఎవరైతే నిజంగా చెప్తున్నా కదా, దివ్యాంగులు నిజంగా గొప్ప వ్యక్తులు ఎవరైతే దివ్యాంగులను నిర్లక్ష్యం చేస్తారో, దివ్యాంగులను ఇన్సల్ట్ చేస్తారో, దివ్యాంగులను అటువంటి దాని మీద ఆ మజాక్ చేస్తారో వాళ్ళు నిజంగా చెప్తున్నా కదా, వాళ్ళు నిజంగా చెప్తున్నా వాళ్ళు ఆ రకమైనటువంటి వ్యక్తులు తప్ప మీరు కానటువంటి విషయాన్ని కూడా మీకు అందరు కూడా మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటాం. మీ లోపల అచంచలమైన శక్తి ఉన్నది కనుక ఆ శక్తిని ఎట్లా వెలికి తీయాలనేటువంటి ఆలోచన చేసుకునేటువంటి ప్రయత్నం చేయాలనేటువంటి విషయాన్ని కూడా మరొకసారి తెలియజేసుకుంటాం. ఎందుకంటే అద్భుతమైనటువంటి తెలివితేటలనే మనకు, ఆ తెలివితేటలతోని మనం ఎట్లా ముంగడుకోవాలి, ఏ రకంగా చేసుకోవాలనేటువంటి దాని మీద మీరు కూడా ఇప్పటి నుంచి చదవచ్చిన వాళ్ళందరూ కూడా మంచి మంచి బుక్స్ చదివేటువంటి ప్రయత్నం చేయాలని చెప్పేసి కూడా మీకు అందరు కూడా కోరుతున్నాను. ఎందుకంటే ఏదున్నా ఏమున్నా కానీ దివ్యాంగులు కాగానే ఒకటే పెట్టుకోవాలి, ఏంటంటే నేను దివ్యాంగునైనా ఓకే రైట్స్, భగవంతుడు నాకు ఇచ్చింది ఇది, ఓకే దీన్ని యాక్సెప్ట్ చేస్తున్నా, కానీ నేను బతుకుతా. ఎట్లా బతుకుతా అంటే తీస్మార్గం లేక బతుకుతా, ఒక గొప్ప వ్యక్తి లేక బతుకుతా, ప్రపంచం నన్ను చూసి అబ్బర్పరిచేటువంటి వ్యక్తిగా నేను బతుకుతా, నా లోపల కూడా అద్భుతమైన శక్తి ఉన్నది, ఏముందనేటువంటి దాని మీద లింకేటువంటి ప్రయత్నం చేయాలని చెప్పేసి కూడా మీకు అందరూ కూడా ఓడుతున్న విషయాన్ని కూడా మీకు తెలియజేసుకుంటాం. అట్లా లింకకపోతే కూడా మనకి ఏమవుతుందంటే మన లోపల కూడా షురు అవుతుంది. అరే నువ్వు మన లోపల మైండ్ లోపల కూడా ఏం చెప్తుంటది అంటే, ఒక మైండ్ ఏమో నువ్వు మంచోనివి గొప్పను అని చెప్తుంటది, ఇంకో మైండ్ ఏం చేస్తుంటా అంటే నువ్వు ఎందుకు ఇవన్నీ లొల్లి చేస్తున్నావు, గవర్నమెంట్ ఇచ్చేటువంటి మన నజరాలను, గవర్నమెంట్ ఇచ్చేటువంటి పెన్షన్లు గిన్షన్లు తీసుకొని హాయిగుండు, నాకెందుకు ఇబ్బంది పెడుతున్నాయనేటువంటి దాని మీద నీ దిమాక్ అనేటువంటి నువ్వు వెనక గుంజేటువంటి ప్రయత్నం చేయాలి. దిమాకు చెప్పండి, దిమాక్ నేను చెప్పినట్టు నువ్వు వినాలే, నేను చెప్పినట్టు నువ్వు వినడు కాదు. ఈ రోజు నిజంగా చెప్తున్నా కదా, డిసెంబర్ 14 నుంచి సంగారెడ్డిలో ఉన్నటువంటి దివ్యాంగుల యొక్క దిశ మారాలి, దివ్యాంగుల యొక్క దశ మారాలి, వాళ్ళు అద్భుతమైనటువంటి చైతన్యవంతులు కావాలనేటువంటి ఆలోచన చేసుకొని ముంగట్టుకోయేటువంటి ప్రయత్నం చేయాలని చెప్పేసి కూడా మిమ్మల్ని అందరూ కూడా కోరుతున్నటువంటి విషయాన్ని కూడా మరొకసారి తెలియజేసుకున్నాం. అమ్మ మీకు చాలా మంది అనుకుంటారు నాకు పెళ్లిళ్ళు అయితే లేవు, నాకు ఎవరు కూడా నాకు ఇబ్బంది, నాకు ఎవరు చూసినా కానీ అది వంకర ఇది వంకర అని బుచ్చ చెప్తున్నారు. దయచేసి చెప్తున్నా కదా, పెళ్లి చేసుకున్నా ఓకే రైట్స్, పెళ్లి చేసుకోకున్నా రైట్స్, ఏదున్నా సరే మీరు బతకాలే, సాటి దివ్యాంగకు దారి చూపించేటువంటి వ్యక్తులు కావాలని చెప్పేసి కూడా మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నటువంటి విషయాన్ని మరొకసారి తెలియజేసుకో. మీకు ఉండొచ్చు, చాలా మందికి ఉంటుంది ఏంటంటే కోరికలు ఉంటాయి, నేను కూడా కొడుకుని కానాలి, నేను కూడా ఉన్నత స్థాయికి ఉండాలి, నాకు కూడా కుటుంబం ఉండాలి, నేను కూడా గౌరవంగా బతకాలనేటువంటి ఆలోచన చేస్తారు. కానీ ఈ సమాజంలో నిజంగా చెప్తున్నా కదా, ఈ సమాజంలో ఒకటి ఆలోచన చేసుకోవాలి, ఏంటంటే డబ్బున్నోళ్ళకి గౌరవం, డబ్బున్నోళ్ళకి గౌరవం, ఆస్తిపాస్తున్నోళ్ళకి గౌరవం తప్ప ఇంకా దివ్యాంగులున్నా కానీ ఏదున్నా కానీ మనకు 100 కోట్లే అనుకో, ఏం లేకున్నా కానీ మంచి మంచి హీరోయిన్లు కూడా వచ్చేసి నీ ఎంబడుంటా అనేటువంటి పరిస్థితి ఈ రోజు మన సమాజం ఉంది కనుక అది పోవాలనేటువంటి ఆలోచన చేయాలని చెప్పేసి కూడా మిమ్మల్ని అందరూ కోరుతున్నటువంటి విషయాన్ని కూడా మరొకసారి తెలియజేసుకుంటాం. ఎందుకంటే మీ లోపల అద్భుతమైన మీరు చేసినటువంటి ఇది కాదు, భగవంతుడు ఇచ్చిన కనుక దాన్ని కూడా స్వీకరించేటువంటి శక్తి మన లోపల వచ్చిన రోజు అద్భుతాలు సృష్టించేటువంటి వ్యక్తులు కావాలి. అద్భుతాలు నిజంగా చెప్తున్నా కదా, ప్రపంచం మీరు ఉన్నటువంటి 60 కోట్ల మంది దివ్యాంగులు, 60 కోట్ల మంది దివ్యాంగులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. కానీ ఎవ్వరు కూడా అదిరిపోవద్దు, బెదిరిపోవద్దు, ధైర్యంగా ఉండేటువంటి ప్రయత్నం చేయాలని చెప్పేసి కూడా మీకు అందరూ ప్రతి లోపల నిజంగా చెప్తున్నా కదా, మనం బాసాలు తోముతున్నాం, మనం చిన్న మహిళలకు చెప్తున్నా, యాదమ్మకి చెప్తున్నా, సుశీలమ్మకి చెప్తున్నా, లక్ష్మమ్మకి చెప్తున్నా, మా పద్మమ్మకి చెప్తున్నా, ప్రవీణకి చెప్తున్నా, నాగరానికి చెప్తున్నా, బాసాలు దోమితే కూడా ప్రపంచాన్ని కూడా ఆలోచన చేసేటువంటి ప్రయత్నం చేయొచ్చు. మనం ప్రపంచాన్ని కూడా ఆలోచన జాడు కొడితే కూడా మొత్తం నీడు కొడితే కూడా ప్రపంచాన్ని ఆశ్చర్యపోయేటువంటి ప్రయత్నం చేయొచ్చు. మాటలు రాస్తే కూడా అద్భుతాన్ని కూడా ఆవిష్కరించేటువంటి శక్తి కూడా మా నరసింహన్నకు ఉందనేటువంటి విషయాన్ని, మా కొబ్బరికాయలు కొట్టుట కూడా చాలా రకాల ఈ మధ్య చూసినాం. ఒక ఛాయ్ వస్తే బిల్ క్లింటన్ ఎవరు వచ్చి ఛాయ్ దానికి ఎవరు, డొనాల్డ్ ట్రంప్ కాదు, బిల్ క్లింటన్ ఏం పేరున్నారు చెప్తాం, బిల్ గేట్స్ అంటే బొంబాయిలో ఇట్లా ఛాయ్ వస్తుంటే వచ్చేసి తాగేటువంటి ప్రయత్నం చేసి, అంటే ప్రతి దాంట్లో కూడా ఒక నైపుణ్యం ఉంటుంది, ప్రతి దాంట్లో కూడా ఒక తెలివి ఉంటుంది, ప్రతి దాంట్లో కూడా ఒక ఆలోచన శక్తి ఉంటుంది. కనుక నేను తక్కువ అన్న రోజు నిజంగా చెప్తున్నా కదా, మనం ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఏంటంటే నేను తక్కువ, నా లోపల ఏం లేదు, శక్తి లేదానికే నీ జీవితంలో నువ్వు ఏం సాధించను. నేను తక్కువ అనుకుంటే నీ జీవితం మురిసిపోయినట్టే.
నేను గొప్పవాడిని, నేను కూడా అందరికంటే నేను చాలా గొప్ప వ్యక్తిని, నా లోపల కూడా అచంచలమైన విశ్వాసం ఉన్నది, నేను కూడా ఏదైనా సాధించగలుగుతా అనేటువంటి సంకల్పం మీ లోపల ఉంటే మీరు ఏమైనా సాధించేటువంటి అవుతారు. వీళ్ళు ఎప్పుడు కూడా నేను చాత కాదు, నా లోపల ఇది కాదు అనేటువంటి భావన లేకుండా నేను కూడా ఏదైనా చెయ్యాలనేటువంటి సంకల్పం తీసుకున్నాక ఈరోజు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడరు. ఈరోజు బైక్ వేసుకొని స్కూటీ వేసుకొని బుర్ర తిరుగుతున్నారంటే వాళ్ళ మీద వాళ్ళకి అచంచలమైన నమ్మకం ఉంది కనుక వాళ్ళు అట్లా తిరుగుతున్న విషయాన్ని కూడా మీకు అందరు కూడా తెలియజేసుకోండి. మన లోపలనే ఉంటది, ఎక్కడ ఉండడు. శత్రువు మన లోపల ఉంటాడు, మిత్రుడు మన లోపల ఉంటది, సంపద మన లోపల ఉంటది, సంపద లేకుండా మన లోపల ఉంటది. కనుక చాలా మంది చెప్తున్నా కదా, ఆ సంపదను సృష్టించేటువంటి ఆలోచన మనకు రావాలి. మీరు కలలు కన్నారు ఏంటంటే నేను ఏ రోజైనా సరే నేను ఇట్లా నా దివ్యాంగునైనా నేను కనీసం సంఘ ఇట్లా తిరిగి నా జీవితంలో తిరుగుతాను అనేటువంటి ఆలోచన చేస్తున్నాను. కానీ ఇప్పుడు చెప్తున్నా కదా, ఈ రోజు మీరు అందరు కూడా స్కూటీ మీద తిరుగుతున్నారు. నేను చెప్తున్నా కదా, మళ్ళీ వచ్చే సంవత్సరం డిసెంబర్ 3 తారీఖు అంటే డిసెంబర్ 2 తారీఖు వరకు ప్రతి ఒక్క దివ్యాంగులు సంఘాడినటువంటి ప్రతి ఒక్క దివ్యాంగులు ఒక మంచి కార్ల ఒక డ్రైవర్ ని పెట్టుకొని ముంగట కూర్చొని తెల్ల బట్టలు వేసుకొని మంచి ఆర్సీలు పెట్టుకొని మంచి వాచ్ పెట్టుకొని మంచి బూట్లు వేసుకొని మంచి బట్టలు వేసుకొని సెంటు కొట్టుకొని వచ్చేటువంటి రోజు వచ్చిన రోజు నేను చాలా సంతోషపడతానటువంటి విషయాన్ని కూడా మీకు అందరు కూడా తెలియజేసుకుంటాన విషయాన్ని కూడా మరొకసారి మీకు తెలియజేసుకుంటా. అటువంటి ఆలోచన కలలు కానండి. ఒక మంచి ఇల్లు కట్టండి. ఆ ఇంట్లో కూడా అందరు ఏంటంటే మెట్లుంటాయి, కానీ దివ్యాంగులకు లిఫ్ట్ ఉండాలి. లిఫ్ట్ ఉన్నటువంటి ఇల్లు మీద కలలు కానివ్వండి, అద్భుతమైన కార్ కానండి, ఆ లిఫ్ట్ కు సంబంధించినటువంటి ప్రతి ఇంట్లో కూడా ఒక 5 మంది వర్గాలు ఉన్నట్టు మీరు కలలు కానండి, ఖచ్చితంగా ఆ కళలు సాకారం అవుతుంది అన్నటువంటి విషయాన్ని కూడా మీకు అందరు కూడా తెలియజేసుకుంటున్న విషయాన్ని. మనకేందంటే కలలు కందామంటే కూడా మనకు భయం అవుతుంది. అంత స్థాయి నాకు ఉన్నదా, నాకు అంత శక్తి నాకు ఉన్నదా, నేను సామాన్యమైన వ్యక్తిని, ప్రభుత్వం ఇచ్చే 4000 పెన్షన్ మీద బతికే వ్యక్తిని, దాని మీద మా కుటుంబం ఇది చేస్తుంది అది చేస్తా అనేటువంటి ఆలోచన చేస్తే ఎప్పుడు కూడా చాలా మంది చరిత్ర సృష్టించిన ఏ వ్యక్తులను తీసుకోండి, ఈ బితోమిని తీసుకోండి, ఆయన మొత్తం చెప్తున్న బ్రహ్మచవుడు, అదేవిధంగా జాన్ మిల్టన్ తీసుకోండి, ఆయన కనులు కానీ ప్యారడిజం లాస్ట్ అనేటువంటి మంచి నవలు రాసిన అనేటువంటి నారాయణ అనేటువంటి ఆయన తీసుకోండి. నిజంగా చెప్తున్నా కదా, 2 కాళ్ళు లేకుండా 17,000 అడుగులున్నటువంటి పర్వతాన్ని ఎక్కిందంటే ఆయన కలలు కన్నాడు, సాకారం చేసుకునేటువంటి ప్రయత్నం చేసింది. కానీ మనమేం కలలు కంటున్నామంటే చిన్న గుడిసె లాంటి ఏదో డబల్ బెడ్రూమ్ ఇల్లు వస్తుంది అన్న జీవితం ధన్యమైపోయింది, పిల్లలు ఏదో మంచి చదువుకొని ఉంటే అన్న జన్మ ధన్యమైపోయింది, నాకు అది వస్తే ధన్యం అయిపోయింది, ఇది వస్తే ధన్యం అయిపోయింది అనేటువంటి చిన్న ఆలోచనలు ఉంటే నిజంగా చెప్తున్నా కదా, నా దగ్గర ఒక అరున్నది, మీ ఆలోచనలు అన్ని తీసుకొని అరలో పెట్టేసి ఆ తాళం తీసుకొని కొత్త చెర్ల పడేటువంటి ప్రయత్నం చేస్తా. విశాలమైనటువంటి ఆలోచన, గొప్ప ఆలోచనలు, ఆవిష్కరణ చేసేటువంటి ఆలోచనలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదైతే ఉన్నదో ప్రపంచాన్ని ఊపుతున్నదో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా తలదన్నేటువంటి వ్యక్తులు మా దివ్యాంగులైన రోజుని చాలా సంతోషపడతాను. బస్సులో పోతుంటే కూడా చాలా మంది ఏంటంటే దివ్యాంగులు అనేటువంటి దాని మీద చూడకుండా వాళ్ళని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి మనం చూస్తాం. ఇంత సాంకేతికంగా అభివృద్ధి చెందడం, ఈ రోజు మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది, చాలా తెలివితేటలు పెరిగినాయి. కానీ మనిషి యొక్క బాధను అర్థం చేసుకుంటే, మనిషి యొక్క భావాన్ని అర్థం చేసుకుంటే, మనిషిలో పడినటువంటి ఇబ్బందులు అర్థం చేసుకోలేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు ఈ రోజు మనం ఉన్నాం. కనుక ఇంకొకటి NS10 టీవీ దారిని తెలియజేసుకుంటే ఏంటంటే దివ్యాంగులకు ఎవరైతే సహకారం చేయరో ఖచ్చితంగా రాబోయే రోజుల్లో సహాయ నిరాకరణ చేస్తాం. దివ్యాంగుల కోసం పోరాటం చేయడానికి కూడా వెనుకాడం అనేటువంటి విషయాన్ని కూడా నేను మరొకసారి మిమ్మల్ని అందరూ కూడా సవినయంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని సూటిగా అడుగుతున్నా, రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రత్యేకంగా సూటిగా అడుగుతున్నా ఏంటంటే దివ్యాంగులకు వాళ్ళకి ఇచ్చేటువంటి పెన్షన్లు, వాళ్ళకి ఇచ్చేటువంటి నజరానాలు కాకుండా వాళ్ళను కూడా దివ్యాంగులకు సంబంధించినటువంటి యువ పారిశ్రామికవేత్తలను తయారు చేసిన రోజు రాష్ట్రం కూడా సుభిక్షంగా ఉంటది. వాళ్ళకు సంబంధించినటువంటి మంచి పరిశ్రమలు ఏర్పాటు చేయాలనేటువంటి విషయాన్ని కూడా తెలంగాణ యువజన సంఘాల సమితి కూడా సూటిగా అడుగుతుంది అనేటువంటి విషయాన్ని కూడా మరొకసారి తెలియజేసుకున్నా. దివ్యాంగులకు సంబంధించినటువంటి మధ్యన మనం చూస్తున్నాం, మ్యారేజ్ సంబంధించినటువంటి ఏ దివ్యాంగులైనా సరే కులాలు మతాలు అన్ని పక్కకు పెట్టి ఎవరైతే పెళ్లి చేసుకుంటారో వాళ్లకు 5 లక్షల నజరాన్ని ఇచ్చేటువంటి ప్రయత్నం చేయాలని చెప్పేసి ఈ రోజు కొత్త విషయాన్ని కూడా మీకు అందరూ కూడా మనస్ఫూర్తిగా తెలియజేసుకున్న విషయాన్ని కూడా మరొకసారి తెలియజేసుకుంటా. ఆ పెళ్లి చేసుకున్న జంట కూడా ప్రభుత్వ తరఫున కూడా ఒక ఇల్లు కూడా ఇచ్చేటువంటి ప్రయత్నం చేయాలని చెప్పేసి కూడా, అది కూడా ఏంటంటే డబుల్ బెడ్రూమ్ ఇస్తే వాళ్ళు ఎక్కలేరు కనుక ఇక్కడ ఉన్నటువంటి ఇందిరం ఇల్లు ఇస్తారా, ఏ ఇల్లు ఇస్తారా, వాళ్ళకి ఇల్లు ఇచ్చేసి వాళ్ళకి ఇచ్చేసేటువంటి ప్రయత్నం చేస్తే బాగుంటుంది అనేటువంటి విషయాన్ని కూడా మరొకసారి తెలియజేసుకుంటాం. అదేవిధంగా ప్రభుత్వానికి సంబంధించినటువంటి దాని మీద మధ్యలో చూస్తున్నాం, మహిళలకు సంబంధించినటువంటి దాని మీద చాలా రకాలైనటువంటి పథకాలు ఇస్తున్నారు. దివ్యాంగులకు సంబంధించినటువంటి దాని మీద కూడా వాళ్ళ కూడా బతుకు తెరువుకు సంబంధించినటువంటి దాని మీద పూర్తిగా సంగారెడ్డి జిల్లాలో ఎంతమంది దివ్యాంగులరో వాళ్ళకు సంబంధించినటువంటి ఏ రకమైనటువంటి కంపెనీలు ఎస్టాబ్లిష్ చేస్తే బాగుంటుంది, వాళ్ళ యొక్క పారిశ్రామికవేత్తలు కావాలంటే వాళ్ళకి ఏ రకమైనటువంటి నైపుణ్యం ఉన్నటువంటి దాని మీద చేస్తే బాగుంటుంది అనేటువంటి దాని మీద కూడా దివ్యాంగులకు సంబంధించినటువంటి దాని మీద కూడా ఒక మంచి పాలసీ తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేయాలి. దాంతో పాటు ఏంటంటే వాళ్ళలో పడినటువంటి వ్యక్తి నైపుణ్యం అనేటువంటి దాని వ్యక్తిత్వ వికాసానికి సంబంధించినటువంటి దాని మీద ఏ దివ్యాంగుడు కూడా కుమిలిపోకుండా మొత్తం శరీరం మొత్తము
90% దివ్యాంగుడైనా కూడా 100% బతికేటువంటి వ్యక్తిత్వ వికాసం ఇచ్చిన రోజు భారతదేశం మన తెలంగాణ సైడ్ చూడాలనేటువంటి విషయాన్ని కూడా మరొకసారి కూడా ప్రభుత్వాన్ని కూడా సూటిగా అడుగుతున్న విషయాన్ని కూడా NS10 టీవీ ద్వారా కూడా నేను హృదయపూర్వకంగా తెలియజేసుకుంటా. డిసెంబర్ 3 తారీఖు రోజున మాత్రమే తోడము, దాని తర్వాత నిర్లక్ష్యం చేయడం అనేటువంటిది దివ్యాంగులను ఇన్సల్ట్ చేసినట్టే, వాళ్ళని ఇబ్బంది పెట్టినట్టే. ప్రతిరోజు దివ్యాంగులకు ఒక కొత్త రోజు కావాలి, ప్రతిరోజు కొత్త జీవితం కావాలంటే కొత్త ఆలోచన చేసి వాళ్ళ యొక్క బతుకు తెరువుకు, వాళ్ళ యొక్క జీవనానికి వాళ్ళు సాఫీగా సాగడానికి ఒక దిశ చేసేటువంటి ప్రయత్నం చేయాలని చెప్పేసి కూడా నేను NS10 టీవీ ద్వారా కూడా నేను హృదయపూర్వక కోరుతున్నటువంటి విషయాన్ని కూడా మరొకసారి తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మా నరసింహన్న జైరాబాద్ నుంచి వచ్చి, నిజంగా చెప్తున్నా కదా, జైరాబాద్ నుంచి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలనేటువంటి దాని మీద విచ్చేసినటువంటి మా నరసింహన్నకు, మా సిస్టర్ అయినటువంటి జుబేదా, ఆమె గురించి ఎన్ని చెప్పినా తక్కువనే. ఒక మహిళ ఈరోజు ఇంతమందిని ఒక్క పిలుపుతోని ఇంతమందిని తయారు చేసిందంటే జుబేదా, నిజంగా చెప్తున్నా కదా, ఆమెకు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏదైనా మంచి పదం అంటే రాబోయే రోజుల్లో కూడా ఒక ఎమ్మెల్సీది కానీ ఇంకా ప్రభుత్వం తరఫున ఒక నామినేట్ పోస్ట్ ఏదైనా ఏంటంటే చట్టాలను చేసేటువంటి నామినేట్ పోస్ట్ ఇస్తే కూడా నేను చాలా సంతోషపడతానటువంటి విషయాన్ని కూడా మరొకసారి తెలియజేసుకుంటాం. సంకల్ప బలానికి సాహసం తోడైతే సంగారెడ్డిలో ఉన్నటువంటి దివ్యాంగులు మరో చరిత్ర సృష్టించాలని చెప్పేసి కూడా నేను ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. జై హింద్, జై దివ్యాంగ, జై దివ్యాంగ, జై దివ్యాంగ. నా వంతు సహకారము, నా శ్వాస ఉన్నంత వరకు, నా ఊపిరి ఉన్నంత వరకు మీకు ఎల్ల వేళలా ఎప్పుడు కూడా సహకారాలు అందిస్తామనేటువంటి విషయాన్ని కూడా మా కుటుంబ పక్షాన, యువజన సంఘాల సమితి పక్షాన మీకు ఎల్ల వేళలా మీకు నిజంగా చెప్తున్నా కదా, ఈ రోజు నుంచి కూడా నా జీవితంలో మార్పు వస్తుంది. ఎందుకంటే ఇంతమంది దేవుళ్ళకు కూడా నాకు చిన్నగా సత్కారం చేసేటువంటి అవకాశం ఇచ్చినందుకు ఈ దివ్యాంగ దేవుళ్లకు నేను హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలుసుకుంటూ, జై దివ్యాంగ, జై దివ్యాంగ.